హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ కోడ్. ఈరోజు వీడియోలో మనం ఓవర్లీఫ్లో రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది చూద్దాం. నేను కూడా సేమ్ ఇదే రెజ్యూమ్ టెంప్లెట్ని యూజ్ చేశాను. నా రెజ్యూమ్ గూగుల్కి అండ్ ఫ్లిప్కార్ట్కి అండ్ చాలా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అయితే సెలెక్ట్ అయ్యింది. సో మనం ఓవర్లీఫ్లో రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో అయితే చూసేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడైతే ఓవర్లీఫ్ అని సెర్చ్ చేయాలి. సో దిస్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ అనమాట, ఓవర్లీఫ్ ఆన్లైన్ లాటెక్స్ ఎడిటర్ అనేది. ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి. సో నీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ క్లిక్ చేయి, లేదు అంటే సైన్అప్ చేయాలి. సో నువ్వు ఎయిదర్ కంటిన్యూ విత్ గూగుల్ అయినా చేయొచ్చు, లేదు అంటే ఈమెయిల్ పాస్వర్డ్ అయినా ఇవ్వచ్చు. సో నేనైతే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను అనమాట. సో క్రియేట్ అకౌంట్ అయితే మనం క్లిక్ చేయాలి. సో మనకైతే ఒక 6 డిజిట్స్ కోడ్ అనేది మన ఈమెయిల్కి అయితే వచ్చి ఉంటుంది. సో మనం అది ఇక్కడ ఫిల్ అయితే చేయాలి. కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్రీమియం అడుగుతుంది. ప్రజెంట్ అయితే ప్రీమియం అవసరం లేదు, స్కిప్ చేసేయండి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే మనం ఇవ్వాలి. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో హౌ ఫెమిలియర్ ఆర్ యూ విత్ లేటెక్స్? ఇక్కడ నువ్వు ఈ లేటెక్స్తో ఎంత ఫెమిలియర్గా ఉన్నావు అని అడుగుతుంది. సో నేనైతే ఐ హ్యావ్ హియర్డ్ ఆఫ్ ఇట్ బట్ నెవర్ యూజ్డ్ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఈ 4 ఆప్షన్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఓవర్లీఫ్ నుంచి ఏమైనా అప్డేట్స్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే మీరు దీన్ని అయితే ఈ బాక్స్ని అయితే సెలెక్ట్ చేయొచ్చు. నేనైతే అన్సెలెక్ట్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో వేర్ డూ యూ ప్రైమర్లీ వర్క్ ఆర్ స్టడీ? ఇక్కడ మనకి నువ్వు వర్క్ చేస్తున్నావా లేదా స్టడీ చేస్తున్నావా అని అడుగుతుంది. సో నేనైతే మీరు వర్క్ చేస్తుంటే వర్క్ అని పెట్టండి, లేదంటే చదువుతుంటే యూనివర్సిటీ ఆర్ స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సంథింగ్ మీ యూనివర్సిటీ ఆర్ స్కూల్ నేమ్ ఇవ్వండి అండ్ సబ్జెక్ట్ ఏరియా మీరు ఏదైతే ఇక్కడ మీ సబ్జెక్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ రోల్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అండ్ గో టు ఓవర్లీఫ్. సో ఇక్కడ మనకైతే ప్రీమియం ఆఫర్ చూపిస్తుంది, అదైతే మనకు అవసరం లేదు. సో ఇంటూ నొక్కేసేయండి. అండ్ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్, లర్న్ లేటెక్స్ విత్ ఏ ట్యుటోరియల్ అండ్ బ్రౌజ్ టెంప్లెట్స్. సో మనం బ్రౌజ్ టెంప్లెట్స్ ఏ టెంప్లెట్స్ ఉన్నాయో చూసేద్దాం. సో ఇక్కడ కేటగిరీస్లో మనకి జనరల్ ఆర్టికల్స్, బుక్స్ అండ్ క్యాలెండర్స్, సివీస్ అండ్ రెజ్యూమ్స్, ఫార్మల్ లెటర్స్, ఇంకా చాలానే ఉన్నాయన్నమాట, రిపోర్ట్స్, ప్రజెంటేషన్స్. సో మనకి సివీస్ అండ్ రెజ్యూమ్స్ కావాలి కాబట్టి సివీస్ అండ్ రెజ్యూమ్స్ అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి చాలా టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. ఇవైతే పేజ్ని టూగా డివైడ్ చేయడం అనమాట. సో ప్రజెంట్ అయితే సింగిల్ పేజ్ అనేది చాలా పాపులర్ టెంప్లెట్ అనమాట. సో నేను యూజ్ చేసిన రెజ్యూమ్ టెంప్లెట్ ఏది అంటే ఇవన్నీ డబల్ పేజెస్ అనమాట. సో నేను యూజ్ చేసిన టెంప్లెట్ అయితే ఇదనమాట. సో క్లిక్ ఆన్ దిస్ టెంప్లెట్. ఇక్కడ మనం ఓపెన్ యాజ్ టెంప్లెట్ అయితే క్లిక్ చేయాలి. సో మనకి టెంప్లెట్ అయితే మనకి ఇక్కడ ఎడిటర్లో అనేది ఓపెన్ అయిపోయింది.
సో ఇక్కడైతే మనకి కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన రెజ్యూమ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ అనేది మన రెజ్యూమ్ డిస్ప్లే అవుతుంది, లెఫ్ట్ సైడ్లో మనకి కోడ్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో నువ్వు ఇక్కడ ఏదైతే ఎడిట్ చేస్తావో లెఫ్ట్ సైడ్లో నీ ఎడిటర్లో మనకి అదే మన రెజ్యూమ్లో అనేది చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నీ నేమ్ అనేది యువర్ నేమ్ దగ్గర నీ నేమ్ అయితే ఇవ్వాలనుకున్నావు. సో నేమ్ని అయితే ఇక్కడ మనము ఇవ్వాలన్నమాట. జస్ట్ వెయిట్, యువర్ నేమ్. సో ఇక్కడ మనకి యువర్ నేమ్ అయితే ఉంది. ఇక్కడ నేను నేమ్ అనేది సంథింగ్ జాన్ సంథింగ్ ర్యాండమ్ నేమ్ అయితే నేను ఇక్కడ ఇచ్చుకున్నాను అనమాట. సో ఇక్కడ రీకంపైల్ చేస్తే మనకి యువర్ నేమ్ దగ్గర మనం ఇచ్చిన నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో జాన్ డియో అనేది మనకి ఇక్కడ రెజ్యూమ్లో అయితే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్ ఉంది. యూజర్ నేమ్ దగ్గర మనం ఏమి ఇచ్చుకోవాలనుకుంటున్నాం, నీ గిట్ హబ్ లింక్ అయితే గిట్ హబ్ లింక్ అనేది నువ్వు ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ గిట్ హబ్ లింక్ చూపిస్తుంది కదా, http://github.com యూజర్ నేమ్ అనేది, అక్కడ నీ గిట్ హబ్ లింక్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ లింక్డ్ఇన్ దగ్గర నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ తర్వాత మనకి నువ్వు ఏవైతే ఇచ్చుకోవాలి అనుకుంటున్నావో ఇక్కడ ఈమెయిల్ దగ్గర నీ ఈమెయిల్, అలా మనం ఇక్కడ కోడ్ అనేది అయితే ఎడిట్ చేయాలి. ఇక్కడ నీ ఈమెయిల్ ఇవ్వాలి, email.com. అండ్ ఇక్కడ నువ్వు ఏదైనా ఒక వెబ్సైట్ బిల్డ్ చేసావా, ఆ లింక్ ఇవ్వాలనుకుంటే అది, ఇక్కడైతే నీ లింక్డ్ఇన్ URL అండ్ ఇక్కడ గిట్ హబ్ URL అయితే మనమే ఇచ్చి రీకంపైల్ చేయాలి. అండ్ ఒకేసారి కోడ్ని మొత్తం ఎడిట్ చేసి రీకంపైల్ అయితే చేయకండి. ఎందుకంటే ఎక్కడైనా నువ్వు తప్పు ఎడిట్ చేసావనుకో, నువ్వు ఎక్కడ తప్పు చేసావు అనేది నీకు కనుక్కోవాలి అంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క లైన్ని ఎడిట్ చేసి రీకంపైల్ నొక్కండి. నువ్వు ఎక్కడైతే తప్పు చేసావో అక్కడ నువ్వు CTRL+Z నొక్కితే మనకి కోడ్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. నువ్వు మళ్ళీ కరెక్ట్గా ఎడిట్ చేసుకుని రీకంపైల్ చేసుకోవచ్చు అనమాట. నువ్వు కోడ్ మొత్తం ఒకేసారి ఎడిట్ చేసి రీకంపైల్ చేసావు అనుకో, నీ కోడ్ ఎక్కడ మిస్ అవుతుందో అని నీకు ఫైండ్ అవుట్ చేయడం కష్టం అనమాట. ఓకే, సో నెక్స్ట్ అయితే మనం సమరీ సెక్షన్ అనమాట. సమరీలో ఇక్కడ మనకి సమరీ ఇచ్చాడు కదా, సో ఇక్కడ మనం అనేది ఎడిట్ చేసుకోవాలి నీ CV సమరీ అనేది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్, నువ్వు ఇక్కడ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకుంటే వర్క్ ఎక్స్పీరియన్స్లో అనేది నేను ఇక్కడ జాన్ 2021 టు ప్రజెంట్ అనేది నేను నా కంపెనీలో వర్క్ చేశాను. ఇక్కడ నేను ఎడిట్ చేయాలి అనుకుంటున్నాను. జాన్ 2022కి ఈ కంపెనీలో నా ఎక్స్పీరియన్స్ అనేది అయిపోయింది. సో రీకంపైల్ చేస్తే మనకి అనేది చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ నేను జాన్ 2021 టు జాన్ 2022కి ఎడిట్ చేశాను అనమాట, ప్రజెంట్ తీసేసి. సో అండ్ ఇక్కడ కంపెనీ నేమ్ సంథింగ్ XYZ ఇవ్వాలి. సంథింగ్ నువ్వు ఏ కంపెనీ అయితే వర్క్ చేస్తున్నావో ఆ కంపెనీ నేమ్ అనేది అక్కడ మనము ఇచ్చుకోవాలి. సో ఇక్కడ మనకైతే కంపెనీ నేమ్ అనేది చేంజ్ అయింది. అండ్ ఇక్కడ నువ్వు డిస్క్రిప్షన్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. నువ్వు ఏదైతే డిస్క్రిప్షన్ రాయాలి అనుకుంటున్నావో అది మొత్తం ఇక్కడ చేంజ్ చేసుకుంటావు. అండ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇక్కడ ప్రాజెక్ట్ సెషన్స్లో నువ్వు నీ ప్రాజెక్ట్ నేమ్ సంథింగ్, నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సంథింగ్ ఆన్లైన్ ఎడిటర్ అని అనుకుందాం. సో ఆ నేమ్ అయితే నువ్వు ఇక్కడ ఇచ్చేసి రీకంపైల్ చేయి. సో ఇక్కడ నా ప్రాజెక్ట్ నేమ్ అయితే ఆన్లైన్ ఎడిటర్ అని నాకు ఇక్కడ వచ్చేసింది. నువ్వు ఇక్కడ లింక్ టు డెమో అని ఉంది. సో నువ్వు ఈ లింక్ క్లిక్ చేయగానే నీ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవ్వాలి. సో అక్కడ నీ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చేసుకోవాలి. సో నీకు ఇక్కడ నీ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చేసావు అనుకో, ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేస్తే నీ ప్రాజెక్ట్ లింక్ ఏదైతే ఉందో అది అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో నీ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ లాంగ్ దగ్గర నుంచి మొత్తం ఎడిట్ చేయాలి. తీసేసి ఇక్కడ సంథింగ్
something online editor have lot of features సంథింగ్ ఇచ్చి రీకంపైల్ చేయాలి. అండ్ నువ్వు ఏదైతే ఎడిట్ చేసావో నెక్స్ట్ లైన్ వెళ్ళకముందే అక్కడే నువ్వు అనేది రీకంపైల్ చేసి చూడు, లేదంటే చాలా ఎర్రర్స్ వస్తాయి, ఫైండ్ అవుట్ చేయడం కష్టం నువ్వు టోటల్గా ఎడిట్ చేసి రన్ చేస్తే. సో ఇక్కడ అనేది మనకి చేంజ్ అయింది, ఆన్లైన్ ఎడిటర్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫీచర్స్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్ తర్వాత మనకి ఎడ్యుకేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నువ్వు అనేది నీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో 2032 ప్రజెంట్ అండ్ పిహెచ్డి సబ్జెక్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అటు యూనివర్సిటీ, ఇక్కడ నీ యూనివర్సిటీ సంథింగ్ ఏదైనా ఇవ్వు, లైక్ MBU. సో రన్ చేయి. సో 2032 ప్రజెంట్ పిహెచ్డి సబ్జెక్ట్ అట్ MBU. ఇలా మనం ఈ ఎడ్యుకేషన్ సెక్షన్లో అయితే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి పబ్లికేషన్స్ అనమాట. నువ్వు ఏమైనా పేపర్ ప్రజెంటేషన్స్ అలా చేస్తే నువ్వు అనేది ఇక్కడ పబ్లికేషన్స్ పెట్టుకోవాలి. లేదు నీకు కోడింగ్ లింక్స్ అన్నీ లైక్ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ అవన్నీ నువ్వు ఇక్కడ పెట్టుకోవాలి అనుకుంటే దీన్ని నేమ్ చేంజ్ చేయి, కోడింగ్ అని పెట్టుకో. సో రీకంపైల్ చేయి. సో ఇక్కడ నాకు హెడ్డింగ్ అనేది కోడింగ్ కింద అయితే చేంజ్ అయింది. సో ఇక్కడ నువ్వు కోడింగ్ URLs అయితే సెండ్ చేసుకో. నేను నా టెంప్లెట్ని నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. నేను అక్కడ కోడింగ్ ప్రొఫైల్స్ అనేది యాడ్ చేసుకున్నాను, అదైతే మీరు డైరెక్ట్గా ఈ కోడ్లో పేస్ట్ చేసుకొని అయితే మీరు యాస్టీస్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో నీ పబ్లికేషన్స్కి లేకోకుండా కోడింగ్ సెక్షన్ కావాలి అనుకుంటే ఇక్కడ నీ కోడ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ స్కిల్స్ నీకు ఏవేవైతే స్కిల్స్ యాడ్ చేయాలి అనుకున్నావో ఇక్కడైతే నీ స్కిల్స్ అనేది నువ్వు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఓవర్లీఫ్లో కోడ్ అనేది ఎడిట్ చేస్తాము. సో ఇక్కడ మనం పబ్లికేషన్స్ని కోడింగ్ సెక్షన్ కింద చేంజ్ చేసాం కదా. సో నేను నా కోడ్లో అవన్నీ ఉన్నాయి, నేను నా కోడ్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీరు నా కోడ్ని పేస్ట్ చేసుకొని ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఓవర్లీఫ్లో కోడ్ అనేది ఎడిట్ చేస్తాము. దిస్ ఈస్ ద బెస్ట్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ టెంప్లెట్ అనమాట. అండ్ మీరు లింక్డ్ఇన్లో చూస్తే చాలా మంది ఇదే టెంప్లెట్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.